చేసే వరకు వానికి మనశ్శాంతి ఉండదు. శాంతి 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 మన శాంతి. ఆహా ఆహా మా తల్లి అయితే చెప్పినట్టు ఉంటుంది అనమాట. సర్లేండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొత్త సోఫాలు మేమైతే తీసుకున్నాం, అదే ఈ వీడియో అనమాట. ఇంకా వీడియో మొత్తం చూసి చివరి దాకా చూసి నచ్చితే తప్పకుండా లైక్. అంతేనా? ఏంటిది అంతే? చెప్పు. మా మమ్మీ ఛానల్ని చెప్పు 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 సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. విన్నారు కదా, మా వారిని చూసన్నా కొంచెం ప్లీజ్. సర్లేండి, ఈరోజు అయితే మేమైతే కొత్త సోఫాలు తీసుకున్నాం అనమాట. ఇంకా అందుకని అయితే బ్లాగ్ అయితే చేద్దామని, సోఫాలు అయితే మీకు చూద్దామని అయితే అనుకున్నాను. ఇంకా సోఫాలు అయితే చూసేయండి. తమ్ముని ఎత్తుకో ప్రియ కొంచెం. మేమైతే ఆన్లైన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇలా అయితే వచ్చింది ఫస్ట్ అయితే. మేమైతే అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా ఇవి పెట్టేసి 1 వీక్ తర్వాత అయితే వచ్చేసాయి. మా ఆయన అయితే ముందే అంటున్నాడు పండగలోపు వచ్చింటే చాలా బాగుండేది అని. ఎట్టకేలకైతే పండగ రోజు వచ్చేసాయి. 3 బాక్సులు సోఫా సెట్సే అనమాట. సోఫాల కన్నా అక్కడ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఆ అట్టలు చాలా వెయిట్ ఉన్నాయి అన్నమాట. నేను ఓన్లీ అట్టలు తీసి పడేయడానికే నేను పడ్డ కష్టాలు అంతా ఇంత కాదనమాట. ఆయన ఏమైనా వర్క్ చేసేటప్పుడు అస్సలు ఎవ్వరు కనిపించరాదనమాట. ఇంకా మా లడ్డుగాన్ని అంతగానం బెదిరించినాను అని మాత్రం అనుకోకండి. మా ఆయన ఏమైనా వర్క్ చేసేటప్పుడు పొరపాటున అందులో ఎవరైనా కనిపించినారనుకోండి, ఇంకా అయిపోయా. అంత భజన చేస్తాడనమాట. ఇవి వచ్చేసి కూడా పండుగ రోజు, కరెక్ట్ సంక్రాంతి పండుగ రోజు అయితే వచ్చాయి. నాకు ఇన్ని రోజులు అయింది టైము పెట్టడానికి. అసలు టైం అనేది దొరకట్లేదు, ఏమనుకోకండి. అంటే మీరేమనుకుంటారులేండి, పెట్టేది నేను. వ్యూస్ ఎక్కువ వస్తలేవు అని డిసప్పాయింట్మెంట్తో ఎంత మంచి కంటెంట్ చేసి పెట్టినా వ్యూస్ అనేది ఎందుకు వస్తలేవో నాకు నిజంగా అర్థమవుతలేదు. ఇంకా ఏమోలే అండి, ఎన్ననుకున్నా ప్రాప్తం కొద్దీ అన్నట్టుగా. ఇంకా నేనైతే ఇంట్లో వచ్చి ఆల్రెడీ చెక్ చేస్తున్నాను అనమాట. అట్ట నిజంగా చాలా అంటే చాలా వెయిట్ ఉంది. చాలా ఎంత బందోబస్తుగా తయారు చేసి పంపించిండ్రంటే నిజంగా దాన్ని తీయడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. నేను డైరెక్ట్ అట్లా పెడదాం అనుకుంటున్నా, కానీ నేను చేసిన మిస్టేక్ ఏమంటే టీవీ పెట్టుకున్న అప్పుడే మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయని, ఇంకా అందుకనే అయితే టీవీలో సాంగ్స్ వస్తున్నాయి, అందుకు ఇంకా పెట్టలేకపోతున్నాయి. చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తా. నేను ఒక సైడ్ తీయడానికి నానా తంటాలు పడుతుంటే మా ప్రియమ్మ చేతులు పెట్టుకుంటా ఆ పిల్ల అట్లనే చేస్తుంది అనమాట. ఇంకా చూడండి నా ప్రతాపం. ఇంకా ఏమైతే ఏముందండి, నేను ఇప్పుడు చెప్పాలనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చిన్నపిల్లలు ఉన్న చోట కామన్గా మంచిగా తెచ్చుకోవాలి చేయాలి అనే ఫీలింగ్ అయితే పెట్టుకోకపోవడమే మంచిది. ఇల్లు ఎంత విశాలంగా ఉంటే అంత పని తగ్గుతుంది అన్నమాట. నాకైతే నిజంగా అదే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎందుకు మళ్ళీ ఉల్టా వేస్తుండ్రు అంటే, సోఫాని రివర్స్ అయితే పెట్టేసిండ్రు. ఇంకా అందుకని అయితే ఇలా మొత్తం కింద నుంచి అయితే నేను మొత్తం ప్యాకింగ్ తీసేసాను కదా, అందుకనే ఈజీగా వస్తుంది. ఇట్లా మడత పెట్టేసి ఇట్లా తీసేయండి అని ఇంకా మళ్ళీ ఉల్టా అయితే వేసిండు.
బాగానే ఉన్నాయండి సోఫాస్. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయి. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇంకా ఇంటికి తగ్గట్టు తీసుకుందామని నాకు ముందు నుంచి ఉంది. తీసుకున్నప్పుడే కొంచెం కాస్ట్లీగా అయినా మంచివి తీసుకుందాం, కానీ ఇప్పట్లో వద్దు, కొంచెం టైం తీసుకొని తీసుకుందామని అయితే చెప్పాను. కాకపోతే మా ఆయనకు అస్సలు టీవీ చూడడానికి, అంటే మా పాత ఇంట్లో సోఫా సెట్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా ఎంతసేపు ఇట్లా రావడం, సోఫాలలో ఒరగడం, ఇలా పండడం అలా చేయడం వల్ల ఆయనకు ఇంకా బాగా అలవాటు అయిపోయింది. ఇడికి రాని ఇంకేదో హెల్తీగా ఇంకా కింద కూర్చోలేకపోతుండు ఫస్ట్ అయితే. ఇంకా అందుకనే అయితే ఆయనకు ముందు నుంచి సోఫానే ఉంది. అందుకనే అయితే ఇంకా నేను మంచిగా ఐక్యాకి వెళ్ళి తెచ్చుకుందాం అన్ని డిన్నర్ సెట్ ఇలాంటివన్నీ, డ్రెస్సింగ్ టేబుల్స్ అవన్నీ తెచ్చుకుందాం ఐక్యా నుంచే కొంచెం అమౌంట్ పోగేసుకొని అని నేను అనుకున్నా. కాకపోతే మా ఆయన మాత్రం ఇప్పటికి ప్రజెంట్ సోఫా ఒక్కటి తీసుకుందాం, తర్వాత ఏమన్నా తెచ్చుకుందాంలే అది ఇదని అన్నాడనమాట. నేను చెప్పేది ఒక్కటే ఒక విషయం అండి, మంది కోసం మనం ఇంట్లోకి వస్తువులు తెచ్చుకోవాలి అనేది మాత్రం నాకు ఎప్పుడూ ఉండదు. నిజం చెప్తున్నా అనమాట. చూసారా అట్టలు ఎంత వెయిట్ ఉన్నాయంటే ఎంత ట్రై చేసినా అస్సలు చినగడం లేదనమాట, అంత ఉంది అనమాట వెయిట్. కాదు ఆ పిల్లకి కావైంది. కొత్త సోఫాలు ఇంటికి వచ్చేలోపు మా పిల్లలు అయితే ఒక రేంజ్లో ఆట పెట్టి చేసేది అంతా ఇట్లనే ఉంటుంది సంసారం. లడ్డు సోఫా పాడవుతుంది, లడ్డు సోఫా పాడవుతుంది అని. నేను చేసిన తప్పు ఏంటి అంటే కొంచెం, అంటే నాకు చూడని ఈ కలర్ మంచిగా అనిపించింది, ఇంటికి తగ్గట్టు ఉంటుంది అని అయితే ఇంకా ఈ కలర్ని అయితే చూడంగానే నచ్చేసింది అనమాట. అందుకనైతే ఇంకా ఇదే తీసుకుందామని నేను పట్టుబట్టే అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన మరుక్షణమే మా ఆయన వైట్ వద్దంటే ఈనకపోతే పిల్లలు రేంజ్లో ఆట ఆడుతున్నారు, అందరు వస్తారు, ఎట్లా పడితే అట్లా కూర్చుంటారు చేస్తారు, మొత్తం వైట్ మొత్తం నల్లగా అయిపోతుందేమో, చెప్పినప్పుడు అస్సలే నువ్వు అది ఇదని నన్నే మస్తు క్లాస్ పీకింది అనమాట. ఇంకా మీరే చెప్పండి, ఇగో ఈ విధంగా అయితే నా టేస్ట్ మరి దారుణంగా అయితే ఉండదేమో అని నా ఫీలింగ్ అనమాట. ఇంకా మీరే చెప్పాలి ఏ విధంగా ఉంటుందో నా టేస్ట్. చూసారా మా ఇల్లు కలర్ కానీ అవి కానీ దానికి తగ్గట్టు హాల్కి మంచిగా ఓ లుక్ ఉంటుంది అని అయితే నాకు ఇలా తీసుకుందాం అనిపించింది. ఇంకా కాకపోతే మా ఆయన ఏంటి అంటే చిన్నపిల్లలు ఉన్న చోట కొంచెము డిమ్ కలర్స్ తీసుకుని ఉంటే బాగుండు అని ఇంకా మొత్తానికి అయితే తీసుకున్నాము. ఇంకేం చేస్తామండి, మళ్ళీ రిటర్న్ చేద్దామంటే చూసారు కదా మేము చేసిన విశ్వరూపాలకు ఆ అట్టలు మళ్ళీ పని చేయకుండా అయిపోయినాయి అన్నమాట. ఇంకా అందుకని అయితే ఇంకా ఏవో వచ్చినాయి, ఇంకా ఫస్ట్ పండగకు వచ్చినాయి కదా ఇంకా అని ఈ సోఫాలు తీసుకున్న దానికి ఇంకా నా అమౌంట్ వేసేసుకొని మా ఆయన తిట్టిన చివాట్లకు నేనైతే మళ్ళీ ఇంకా బుక్ చేసిన, అంటే ఇవి కాదండి ఏమంటారు సోఫా కవర్స్ అయితే బుక్ చేసుకున్నా, అవి కూడా వచ్చినాయి అన్నమాట. అందుకని అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం. చిన్నపిల్లలు ఉన్న చోట వైట్ తీసుకోకండి, మెయిన్గా ఒకరి కోసం అని మాత్రం ఏవి తీసుకోకండి. మీకు నచ్చి మీరు ఇంట్లో ఉండాలి అనుకుంటే పెట్టుకోండి. నేనైతే నిజంగా నమ్ముతానండి, నాకు ఆర్భాటాలు అస్సలు నచ్చదు. ఎవరు వచ్చినా ఇంటికి ఇంకా ఇదండి నా లుక్ మొత్తం ఇలా అయితే సెట్ వచ్చేసింది అనమాట. ఈ విధంగా అయితే సోఫా మీరే చెప్పండి నా సోఫాలు ఎలా ఉన్నాయో. నా టేస్ట్ మరి అంత దారుణంగా ఉండదని అయితే నేను నమ్ముతానండి, మీరే చెప్పాలి ఇంకా ఎలా ఉంటుందో. నేను చెప్పేది ఏంటంటే ఒకరి కోసం మాత్రం తీసుకోకండి, మీకు నచ్చి మీరు తీసుకుంటే తీసుకోండి. మంది అంటే ఇంట్లో అన్నీ ఉంటేనే అందరూ మంచిగా చూస్తారు, లేదనుకోండి ఏదో చూసేస్తారని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. మన మనసుకు నచ్చి మనకు కావాలి అనుకుంటేనే నేనైతే తీసుకుంటా. అంతవరకు ఒకరు చెప్పినా వినను, ఒకరు చేసినా వినను. ఇంకా ఇదండి చూసారు కదా, నేనైతే ఈ విధంగా అయితే మళ్ళీ మా ఆయన తిట్టిన చివాట్లకైతే అప్పటిదప్పుడు బుక్ చేసి ఇవైతే తెప్పించుకున్నాను సోఫా కవర్స్. ఇంకా అలాగే అంటే మా సైడు మెత్తలు అంటారు, దిండ్లు అంటారు, పిల్లోస్ అంటారు. పిల్లోస్కి కూడా కవర్స్ బుక్ చేసిన, అది కూడా వీడియో చేసి పెడదాం అనుకున్నాను, కానీ ఎందుకులే మా ఆయన ముందే అన్బాక్సింగ్ చేసి వచ్చేసాడనమాట. ఇంకా మళ్ళీ ఊకే ఎందుకు, ఇంకా నాకు కూడా టైం అస్సలు దొరకట్లేదు అనమాట. ఆ పిల్లోస్కి అలాగే సోఫా కవర్స్ అన్నీ తీసుకున్నాను.
క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఫైనల్లీ లుక్ మాత్రం ఇలా వచ్చేసింది. నేను పెడతాను చూడండి లాస్ట్లో. ఇదండి నా సోఫాల గురించి ఒక అధ్యయనం. అయితే ఇంకా ఈ అంటే 5 పిల్లోస్ వచ్చినాయి. ఇందులో కలర్స్ కూడా వచ్చినాయి అండి. మా ఆయన ఇంకా కలర్ అయితే బ్లాక్ అవుతుందేమో అన్నందుకైతే ఇంకా అప్పటిదప్పుడైతే ఇలా సోఫాలను అంటే సోఫా కవర్స్ అయితే మొత్తం బుక్ అయితే చేశాను అనమాట. ఇదండి నా సోఫా జర్నీ అనమాట. ఇంకా ఎట్టకేలకైతే మా ఆయన తిట్టిన చివర్లకైతే అప్పటిదప్పుడు అయితే మీషోలో అయితే ఈ సోఫా కవర్స్ అండ్ సోఫా పిల్లో కవర్స్ అయితే బుక్ చేసుకున్నా. ఈ రెడ్ కలర్ వచ్చేసి 5 అండి, ఇవి గ్రీన్ కలర్ వచ్చేసి 5. అయితే ఇందులో డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. నాకు ఇవి 2 ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇష్టమని ఇవి 2 అయితే పెట్టేసుకున్నా. ఈ 5లో ఒకటైతే దాచిపెట్టేసా, అంటే ఇవి ఉతకడానికి వేసుకున్నప్పుడు అవి తీయచ్చు అని అయితే ఇలా అయితే మొత్తానికి సెట్ చేసి పెట్టుకున్నా అనమాట. క్వాలిటీ కూడా బాగానే ఉంది. నేనైతే మీషోలో అయితే తీసుకున్నా. ఇంకా స్టూల్స్ అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు, కానీ కాకపోతే నేను ప్రజెంట్ ఇక్కడ అవేం వాడను కాబట్టి అక్కడైతే పెట్టేసా. ఇదండి ప్రజెంట్. మీరే చెప్పండి నా సోఫాలు ఎలా ఉన్నాయో. ఇంటికి తగ్గట్టు ఉంటుంది అని అయితే నేనైతే ఇలా అయితే తీసుకున్నాను. మీరే చెప్పండి నా సోఫా గురించి. అండ్ బాలేవా అండి సోఫాలు. ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.